హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనము హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతుంటాము. అయితే మనం ఈజీగా మన హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని బేసిక్ స్ట్రోక్స్ మీకు చూపిస్తాను. నేను చూపించే ఈ స్ట్రోక్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీ హ్యాండ్ రైటింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయడానికి ఒక 4 రూల్ నోట్బుక్ తీసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా క్రాస్గా లైన్ గీయాలి. అయితే అది వంకర టింకర్గా కాకుండా స్ట్రెయిట్గా రావాలన్నమాట. చూస్తున్నారు కదా. మనము ఫస్ట్ గీసిన లైన్ రెడ్ లైన్ నుంచి బ్లూ లైన్ వరకు గీసాము. సెకండ్ది బ్లూ లైన్ టు బ్లూ లైన్. ఇప్పుడు మనం గీయబోయేది బ్లూ లైన్ టు కింద ఉన్న రెడ్ లైన్ వరకు. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసే లైన్స్ కొంచెం కర్వ్డ్గా ఉంటాయి అన్నమాట. నేను డాట్స్ పెట్టి చూపిస్తున్నాను కదండి, అక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ ఎండ్ చేయాలన్నమాట. ఈ స్ట్రోక్ కొంచెం బాగా అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేయండి. కొద్దిగా కష్టం అనిపించినా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఈ స్ట్రోక్స్ అన్నీ మనము లోయర్ కేస్ లెటర్స్ అంటే స్మాల్ ఏబిసిడి రాసేటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయండి. ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తే స్మాల్ ఏబిసిడి రాయడం చాలా ఈజీ అవుతుంది. మనం అన్నీ క్యాపిటల్ లెటర్స్లో రాయం కదండి, స్మాల్ లెటర్సే మనకు ఎక్కువగా యూజ్ అవుతాయి. అందుకని బాగా ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ ఇవి, ఆ తర్వాత అవి ఈజీ అయిపోతుంది రాయడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ను కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రాక్టీస్ బాగా చేయండి.